యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ అందరికీ హాయ్ అండి. ఇన్ని రోజులు అవుతుంది యూట్యూబ్లో మాట్లాడక, చాలా రోజులు అవుతుంది కదా, 2 నెలలు అవుతుండొచ్చు, నెల అయిందేమో యూట్యూబ్లో ఏం పెట్టక. కొంచెం లాంగ్ వీడియోలు, ఫుల్ వీడియోలు ఏది పెట్టలే కదా ఎక్కువ, అందుకనే కొంచెం టైం పట్టింది ఇన్ని రోజులు. మా పెద్ద అబ్బాయి, మా ఇద్దరు అబ్బాయిలు, మాకు ఇద్దరు అమ్మాయిలు లేరండి మాకు. ఓకేనా ఫ్రెండ్స్, యూట్యూబ్ ఉన్న అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇద్దరు అమ్మాయిలు, మా ఇద్దరికి పెళ్ళిళ్ళైనాయి అబ్బాయిలకి. వాళ్ళిద్దరికి పిల్లలు అయ్యారు. నాకు అమ్మాయిలు లేకున్నా కూడా మా అబ్బాయిలకి, చిన్నాయనకి ఇద్దరు, పెద్ద ఆయనకి ఒక అమ్మాయి. చూడండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్. ఓకేనా. యూట్యూబ్ ఫాలోవర్స్ అందరికీ అన్ని రోజులు అవుతుందండి, 4-5-6 నెలలు అవుతుంది కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి. కనీసం 100 కాలేదు ఫ్రెండ్స్. ఇట్లా ఇది అనిపిస్తుంది నాకు. ఈ పాటికి పెరిగిపోవాలి. ఎప్పుడు 1000 కావాలి, ఎప్పుడు 100 దాటాలి, ఎప్పుడు 1000 కావాలి. ఎన్ని రోజులు పడుతుందో ఏమో ఫ్రెండ్స్. చూడండి, మీరే సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అందరికీ. నేను మాట్లాడుతున్నా, ఒక ఇంటి వాళ్ళలాగా మాట్లాడుతున్నానండి. ఇంద్రమ్మ బ్లాగ్స్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది కదా నాది, అందులో పెట్టుకోవడానికి మాట్లాడుతూ టైం తీసుకుంటున్నాను. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్రతి వీడియో కామెంట్ చేయండి. ఏం న్యూస్ రావట్లేవు, కామెంట్ రావట్లేవండి యూట్యూబ్లో. చూడండి ఫ్రెండ్స్, మాట్లాడండి. ఎంతోమంది అవసరమా నీకు, ఇంక ఈ ఏజ్లో అవసరమా, నువ్వు ఇది తీయాలా అది తీయాలని ఎంతోమంది అంటూనే ఉంటారు. అనేటోళ్ళు అంటూనే ఉంటారు. మనం చేస్తూనే ఉండాలి. భయపడిస్తే భయపడొద్దు. ఎవరు ఏదన్నా కూడా మనం భయపడొద్దు. మన ఇంట్లో పిల్లలు ఒప్పుకోవాలి, చేసుకున్న భర్త ఒప్పుకుంటే చాలు. ఎవరితోటి అవసరం లేదండి. అంతే. ఇట్లా చేస్తున్నాం అట్లా చేస్తున్నాం అన్నా కూడా ఏం పట్టించుకోవద్దు. కొత్త యూట్యూబ్ పెట్టినా కూడా నేను చెప్తున్నాండి, ధైర్యంగా పెట్టుకోండి. మన ఇంటి వాళ్ళు ఒప్పుకుంటే చాలు, బయట వాళ్ళు ఒప్పుకోకుండా ఏం కాదు. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు ఎన్నో అంటారు, మన అన్నయ్యన్ని పట్టించుకుంటే మనం ముందుకు పోలేం కదా. ముందుకు పోలేం కదా. ఇట్లా అవి పట్టుకొని మనం టెన్షన్లు పడడు. అది పట్టుకొని కొన్ని రోజులు మొన్నటిదాకా అట్లనే చేస్తాం. ఏమి ఇట్లా అన్నది, అట్లా అన్నది, ఎందుకు ఇట్లా అంటారు, తీయాలనా ఆపేయాలనా అని చాలా ఉండే. అయినా కూడా ఆలోచించి ఏం కాదు తీసుకొని మా ఆయన చెప్పినట్టు అప్పటి నుంచి తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. యూట్యూబ్లో వీడియోలు అంటే కొంచెం మనకు చదువు పెద్దగా రాదు, ఏది రాదు. ఏదంటే ఏదో ఒకటి చేసుకోవాలి కదా, 10 రూపాయలు సంపాదించుకోవాలి కదా. ఎలా బతుకుతాము ప్రతిదాన్ని వాళ్ళు అడిగితే ఇస్తారు, అడగలేం కదా. కొన్నీ కొంచెం వస్తే ఖర్చుల మందమన్న మనకి ఛానల్ పెద్దగా అయితే ఒక సంవత్సరమా ఇంకా ఎన్నాళ్ళకో చెప్పలేము. మనం కష్టపడేదైతే పడాలి ఫ్రెండ్స్. చూడండి, మా మరిది వాళ్ళు, మా బావ వాళ్ళు, మేము అందరం, మా పిల్లలు కేక్ కట్ చేసారు. వీడియో చూడండి. అవునా, వీడియో పెడితే వీడియో చూడండి. వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే, పాత వాళ్ళైతే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. యూట్యూబ్ వైష్ణవి మరణం ఎంత ఘోరంగా సావదెంగిందండి. ఆ అబ్బాయి వాని ఊరి తీసి సావదెంగాలండి. అలాంటి ఇబ్బంది అలాంటి బాధ ఎవరిని పెట్టద్దు. ఏ ఆడపిల్లకి రావద్దండి. ఆడపిల్లలు ఎంత హింస పెట్టేటోళ్ళని మన ఊరి తీస్తేనే మనం ఇంకోనికి బుద్ధి వస్తుంది, కానీ అందరూ అట్లనే అయిపోతారు కదా. అవునా కదా ఫ్రెండ్స్, వాని లెక్కనే అవుతారు అందరూ. ఒకరు చూసి ఒకరు వాని ఏం చేయలేరు, మమ్మల్ని ఏం చేస్తారో అంటారు కదా. అందుకనే వాని ఊరి శిక్ష వేస్తేనే మన అందరికీ, ఆడళ్ళకి మారుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆడళ్ళకి సపోర్ట్గా ఉంటుంది. వాని చావదెంగితేనే అంత నరకం చూపించిండు ఆ అమ్మాయికి. వైష్ణవికి అట్లా చేసిండండి. చూడండి, ఆ పాప అమ్మాయి అనేది ప్రెగ్నెంట్ 5 నెలలో 4 నెలలో
అలా చేయటం తప్పు కదా. 4 రోజులైతే ఆమె ఎంత సంతోషపడ్డదో ప్రెగ్నెంట్ అయినప్పుడు కూడా చూసినాం కదా వీడియోలు. ప్రతి ఒక్క ఆడపిల్లకి చెప్తున్నా, ఎంత ప్రేమించి పెళ్లి చేసుకుంటారు కానీ చేసుకోండి, మంచి వ్యక్తి అయితే చేసుకోండి. వాడు కసాయోడైతే వాని మోసపోయి ఆయన ప్రేమలో పడి మన జీవితాలు మన తల్లిదండ్రి వీళ్ళు చాది పెద్ద చేసి పెళ్లి చేసినాక వాని చేతిలో పెట్టే వారు ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకుంటే తల్లి తండ్రిని అన్నదమ్ములను వదిలిపెట్టి చేసుకుంటే వాని కళ్ళకు వాళ్ళకి లేకుండా అయిపోయాయి. ఒక్కతే అమ్మాయి కదా ఫ్రెండ్స్, పాపం ఆ ఒక్క అమ్మాయి అయినా చూడు వాళ్ళ కళ్ళ ముంగట లేకుండా అయిపోయింది మధ్యలో. ఏ అమ్మాయికి ఏ తల్లిదండ్రికి అటువంటి జరగొద్దు ఫ్రెండ్స్, అలాంటి పరిస్థితి రావద్దండి. ఓకేనా. అలాంటి పరిస్థితి వస్తే ఎంత బాధ తల్లి తండ్రికి అన్నదమ్ములకి, ఎంత వేదన అవుతుంది ఫ్రెండ్స్. కాదా, అవునా కాదా. అమ్మాయిని చూస్తే అసలు ఏది ఇట్లా ఆన్ చేస్తే ఇష్టంగా ఆన్ చేస్తే వస్తూనే ఉంటుంది అమ్మాయి గురించి. వానికి కంపల్సరీ శిక్ష పడాలి, వానైతే ఉంచొద్దు. చూడండి ఆడపిల్లలందరికీ చెప్తున్నా, చాలా చూసి ప్రేమించుకోండి, చూసి మంచిగా వ్యక్తి అయితేనే ఉండండి. కానీ అందరినీ అయినని కానీ నమ్మొద్దు. మన ఆడవాళ్ళ పిల్లలు ఎంతో ఇదైపోతారండి. వాడిని గుడ్డిగా నమ్మి చేసుకొని ఇప్పుడు అసలు మంచి జీవితాన్ని ఆగం చేసేవాడు. అవునా ఫ్రెండ్స్. చూడండి ఎంత ఘోరంగా చంపిందంటే ఏడ చూడలే అంత పాపం. వాళ్ళ తల్లిగారింట్లోనే వాళ్ళ ఇంట్లోనే కసిగా పొడిచి చేసి సాధించి మళ్ళీ బయటపడి ఏం తెలియని లెక్కనే వేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత తెలివి కల్లోడు వాడు. దాన్ని వదిలిపెట్టి ఫ్రెండ్స్. చూడండి ప్రతి ఒక్క ఆడపిల్లకి చెప్తున్నా ఒకే మాట, చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎవరితో మోసపోవద్దండి. తల్లిదండ్రి పరిస్థితి ఏంది, వాళ్ళ ఇదేంది, వాడు ఇంకా అమ్మాయి చనిపోతే ఇంకో అమ్మాయిని చేసుకుంటాడు. వాడిని ఏం పోతుందండి, మనకి అమ్మాయిలు దొరకరా. అయితే పోతే వాని దగ్గరికి దొరుకుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. అవునా కదా. కంపల్సరిగా చూసి ఆలోచించుకోండి. అవునా ఫ్రెండ్స్. చూడండి అటువంటి ఆలోచన ఎవరికి రావద్దండి, అటువంటి పరిస్థితి ఎవరికి రావద్దు ఫ్రెండ్స్. ఏంటి అంటే చెప్పలేము, ఎంత ఇబ్బంది, ఎంత పరిస్థితి ఏ ఆడపిల్లకి రావద్దండి. అవునా కాదా. చూడండి ఈ ఊర్లో ఒక్కదాని అయిపోయినాం, ఇల్లు కడకుంది మాది. టీవీ లేదు, టీవీ చూద్దాం అంటే మాకు ఇంట్లో టీవీ అప్పుడు దొంగలు ఎక్కువ వెళ్ళేది. అక్కడ హైదరాబాద్లో ఉన్నది కానీ ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్. ఖాళీగా వీడియోలు చేసుకోవటం, చూడటం, వండుకోవటం, తినటం, ఈ పని చేసుకోవటం, ఏది చూద్దామని ఇక సెల్లే. వీడియోలు చూసినప్పుడు సెల్లే, మామూలుగా చూసినప్పుడు సెల్లే. టైంపాస్ అవుతలేదు ఎక్కువ. ఇక్కడ వెళ్ళాలి హైదరాబాద్కి 2-3 రోజులలో. చూడండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరు చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. హాయ్ అండి.